డ్రగ్స్ గంజాయి కేసులోనే ఎక్కువ మంది జైలుకు, ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో సైబర్ నేరగాలు. 2025లో 42,556 మంది కటకటలోకి అని చెప్పేసి, అంటే 42,000 మంది వెళ్ళిర్రంట. 42,000 మంది జైలు పాలయ్యారంటే ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జైలుకి వెళ్ళిన వాళ్ళే కేసులు అయిన వాళ్ళు కాదు వీళ్ళు. మళ్ళీ కేవలం జైలుకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఇది. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే అని చెప్పేసి, అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అని చెప్పి చెప్తా ఉన్నారు. డ్రగ్స్ గంజాయి సైబర్ నేరగాలతో జైలు నిండిపోతున్నాయి. కొత్తగా ఫోక్సో కేసులో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. చంచల్గూడ, చర్లపల్లి, సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో మొత్తం 38,079 ఖైదీలు రాగా 2025లో ఈ సంఖ్య 42,566కు చేరింది. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగింది. వీరిలో 2,800 మంది 6.76% మహిళలు ఉన్నారు. ఈ మేరకు జైళ్ల శాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేశారు. చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డిఐజీలు శ్రీనివాస్ సంపత్లతో కలిసి ఆమె మాట్లాడారు. దేశంలోని జైళ్ల శాఖలో సంస్కరణతో మంచి ఫలితాలు వచ్చాయని, మళ్ళీ జైళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలకు కూడా జైల్ మాన్యువల్, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసులోనే ఎక్కువ మంది అని చెప్పేసి చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులకు సర్కారు సీరియస్గా తీసుకున్నది. ఈ క్రమంలో ఆయా కేసులో విచారణ పోలీసులు స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండడంతో ఆయా విభాగాల్లో జైళ్లకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. గతేడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్ గంజాయి కేసులో 7,040 మంది జైళ్లకు రాగా వీరిలో 308 మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో చాలామంది ఇరుక్కుంటా ఉన్నారు. యువత కూడా దాంట్లో చిక్కుకుపోతూ ఉంది. ఆలోచించాలి. మీ ప్రాంతంలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరే మీ ప్రాంత సైనికులు కావాలి. డ్రగ్స్ లేని గ్రామాలు లేకుండా పోతూ ఉన్నాయి, గాంజా లేని గ్రామాలు లేకపోతూ ఉన్నాయి. ఈరోజు 10వ తరగతి చదివే వ్యక్తి కూడా 10వ తరగతి చదవక ముందుకే వానికి లేనటువంటి అలవాట్లు లేవు. ఆ అలవాట్ల వల్ల రేపు ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు మగ్గిపోతూ ఉంది. ఏదైతే యువత మత్తులో మునిగిపోతూ ఉందో దేశం అంతా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దేశానికి నేటి బాలులే రేపటి పౌరులు అని చెప్పుకునేటువంటి మాటకు విలువ లేకుండా పోతూ ఉంది. సో దయచేసి మీ ప్రాంతంలో జరుగుతున్న వాటిపైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. మాకెందుకులే అని చెప్పేసి మీరు మౌనం పాటిస్తే అది రేపటి భవిష్యత్తు తరాలకు, రేపటి మన కుటుంబాలకు కూడా వాళ్ళ వల్ల అట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి, మాట్లాడాలి. నాకెందుకులే అని చెప్పేసి అనే భావన నుండి బయటపడాల్సిందే ఖచ్చితంగా. ఇది మన అందరి హక్కు, మన అందరి బాధ్యత, మనందరి కర్తవ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. లేని ఎడల ఖచ్చితంగా దానిపైన పెద్ద ఎత్తున ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఆలోచించుర్రి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఈ దేశంలో మత్తులో మునిగిపోతున్నటువంటి యువతను చాలా ఎక్కువ స్థాయిలో చూస్తూ ఉన్నాం. ఇక వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ అట్రాసిటీ కేసులు త్వరగతం చేయండి అని చెప్పేసి ఒక కేసు. ఈ కేసులు ఈ మధ్యకాలంలో అట్రాసిటీ కేసులు కూడా అడ్డగోలు అవుతూ ఉన్నాయి. అట్రాసిటీ కేసులు ఇష్టానుసారంగా కొంతమంది వాడుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఖచ్చితంగా తింపికొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే కేసులు చేయొద్దు అని చెప్పనీకి లేదు. ఒకవేళ నిజంగానే నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కేసులు చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తే బాగుంటుంది. నిజ నిర్ధారణ కాకముందుకే అరెస్ట్ చేస్తే వాళ్ళు నిర్దోషం తేలిన తర్వాత వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, లేదంటే రేపు సమాజంలో వాళ్ళకు ఉండేటువంటి విలువలు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా నడుస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఆ కేసుల విషయంలో మేడం చెప్తా ఉంది కదా, దాదాపు ఎంతమంది 36,627 మంది అని చెప్తా ఉన్నారు. ఈ సంఖ్య పెరగాలని అయితే కోరుకోవద్దు, తగ్గాలని అయితే అందరం ఆశిద్దాం. ఎందుకని చెప్పేసి అంటే ఎప్పుడైతే క్రైమ్ రేట్ తగ్గుతుందో, నిన్న కూడా చెప్పుకున్నాం,
ఈ క్రైమ్ పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలే, అవునన్నా కాదన్నా. ఎందుకని చెప్పేసి అంటే పని పాట లేకుండా రోడ్ల మీద ఇలా యువత తిరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే పని ఇవ్వకపోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ మార్గం చూపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. విద్యను అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. వైద్యం సరైన సమయంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. వాళ్ళకు మానసిక ఒత్తిడితో గురై డ్రగ్స్కు అలవాటు అవుతున్న వాళ్ళను ఆ ఒత్తిడి నుండి విముక్తి చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది.